హలో అండి. ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా పిక్నిక్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాం కదా, ఎందుకంటే అందరం కలిసి తినొచ్చు అని చెప్పి. ఇంకా పులిహోర అయితే త్వరగా ఈజీగా అవుతుందని చెప్పి ఎక్కువ పులిహోర ప్రిపేర్ చేస్తాం కదా. అందులో మామిడికాయ, నిమ్మకాయ, చింతపండు పులిహోరని చేస్తారు కదండి. మేము కూడా నిమ్మకాయ పులిహోర ఎక్కువ చేస్తాము. ఇందులో తురిమిన క్యారెట్ వేస్తామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా వండిన అన్నం ముందు వేసుకొని ఒక బౌల్లో, తర్వాత దాని మీద తురిమిన క్యారెట్ వేసుకోవాలి. ఇంకా తురిమిన క్యారెట్ పైన ఇంకా అన్నం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం వేడి మీద వేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతుందని చెప్పి మేము వేడివేడి అన్నం వేస్తామండి. ఇంకా అట్లా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాము. ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటే రైస్ బాగుంటుందండి, మెత్తగా అవ్వకుండా. ఇంకా అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తామండి. పులిహోర తాలింపుకి పల్లీలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, ఇంకా నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయితే బాగోదు పులిహోరకి. సో మేము 3 టేబుల్ స్పూన్లే వేసుకుంటున్నామండి. ఆయిల్ లిమిట్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. ఇంకా అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది, తింటాకి టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఎక్కువే వేస్తామండి. ఇంకా అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది కదా. ఇంకా కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా ఎక్కువ మాడకూడదండి, కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడితే టేస్ట్ మారిపోతుంది కదా, సో కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చెనగపప్పు యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, ఈ 2 యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మరీ మాడకూడదు. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అట్లా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలండి. మేము కొంచెమే వేస్తాము పసుపు, ఎందుకంటే పసుపు ఎక్కువైనా తినలేం కదా, సో మేము ఇంకా కొంచెమే వేస్తామండి. ఇంకా అలా పసుపు వేసిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలండి తాలింపు. చూసారా, పులిహార తాలింపు వేసేలోపు ఇట్లా క్యారెట్ ఇట్లా మగ్గిపోతుందండి, కొంచెం పచ్చివాసన పోతుంది. అందుకని ఇంకా వేడివేడి అన్నంలో ఇట్లా పెడతామండి. మేమైతే ఎప్పుడు ఇట్లానే చేస్తాము. ఇంకా అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మీ పులుపుకు తగ్గట్టు నిమ్మకాయలు పిండుకోవాలండి. అంటే ఒక్కొక్క నిమ్మకాయ ఒక్కొక్కలా ఉంటుంది కదా, కొంచెం పుల్లగా ఉంటుంది, కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పులుపుకు తగ్గట్టు పిండుకోవాలి నిమ్మకాయ అనేది. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇట్లా యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే పులిహార తాలింపు చేసుకున్నామో అది మొత్తం ఇట్లా యాడ్ చేసుకోవాలండి. రైస్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉంది తాలింపు కూడా, అందుకని గరిటతో మిక్స్ చేసుకుంటున్నాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, పుల్ల పుల్లగా నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయినట్టేనండి. మీరు ఎప్పుడైనా ఇట్లా క్యారెట్తో ట్రై చేశారండి పులిహార? ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలానే నిమ్మకాయ పులిహార చికెన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు చికెన్ కర్రీతోనే తింటాను నిమ్మకాయ పులిహార. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీతో ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ప్లీజ్.